వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఎల్లమ్మగూడ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గురించి అయితే అందరికీ తెలిసిందే. ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికల వివాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చ రాజేసుకున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్బెండ్ అయిన సందీప్ రెడ్డి గారు, ఉట్కిరి సందీప్ రెడ్డి గారు అక్కడ ఘన విజయం సాధించినట్టు తెలుస్తూ ఉన్నది. వారి భార్య ఘన విజయం సాధించారు. మొత్తం మీద ఎల్లమ్మగూడ గ్రామ పంచాయతీలో ఆ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి అని చెప్పేసి అన్ని మీడియాలు, రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ బీసీలను అణచివేస్తున్నారన్నట్టు ఒక ధోరణిని, ఒక కోణాన్ని అయితే చూపించారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఓల్గా టైమ్స్ అక్కడికి నేరుగా వెళ్ళి వాస్తవిక పరిస్థితులను అయితే ప్రజలకు, తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామం మొత్తం, అంటే తెలంగాణలో ఉన్న ప్రజానికం మొత్తం ఎల్లమ్మగూడెం వైపే చూసింది. మొదటి విడత ఎన్నికలు కూడా అక్కడ జరిగాయి. ఈ నిన్న అంటే డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఆ ఫలితాల్లో సందీప్ రెడ్డి గారి భార్య అయితే ఘన విజయం సాధించినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఆ ఎన్నికల ఫలితాలను ఎలా చూస్తున్నారు? సందీప్ రెడ్డి గారిపై వచ్చిన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని ఆ గ్రామ పంచాయతీ సభ్యులైతే వారికే పట్టం కట్టారు. మరి దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుందో మనతో చర్చించడానికి లైవ్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సందీప్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని ఆరోపణలున్నా, ఎన్ని విమర్శలున్నా మొత్తం మీద గ్రామ ప్రజలంతా మీ వైపే ఉన్నారు అనేది నిన్న ఫలితం బట్టి అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది. నిన్న ఫలితాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్? సార్, మొదటగా ఓల్గా టైమ్స్ కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఎందుకంటే నిజాన్ని నిగ్గు తేల్చడానికి మీరు మిగతా యూట్యూబ్ ఛానల్ లాగా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడగకుండా గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి, బీసీల దగ్గరికి, ఎస్సీల దగ్గరికి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి ఫీడ్బ్యాక్ ఏంది, నా ఎల్లమ్మగూడెంలో ఏం జరుగుతుందనే వాస్తవాన్ని మొట్టమొదటిగా మీరు నిగ్గు తేల్చడం జరిగింది. ఆ రోజే మీరు చెప్పారు, మీ 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 ప్రతినిధులు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళు మొత్తం కూడా తేటతెల్లం చేయడం జరిగింది. ఓల్గా టైమ్స్ వారికి మా గ్రామం తరపున మా గ్రామ పరువును నిలబెట్టడానికి మీరు చేసిన కృషికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మొట్టమొదటిగా మా గ్రామంలో 769 ఓట్లు మొన్న పోలైనాయి సార్. 769 ఓట్లలో 611 ఓట్లు మాకు రావడం జరిగింది. అంటే మా గ్రామంలో అందరూ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన ఉన్న అభిమానాన్ని, అదే విధంగా నా పైన ఉన్న అభిమానాన్ని మొత్తం కూడా నిన్న ఓట్ల రూపంలో చూపించడం జరిగింది. మా గ్రామాన్ని ఈ యూట్యూబ్ ఛానల్, కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్ ఏవైతున్నాయో, తీన్మార్ మన్నన్న లాంటి వాళ్లకు, అదే విధంగా తొలి వెలుగు రఘు లాంటి వాళ్లకు ఈ రోజు చంప పెట్టు లాంటి ఈ రిజల్ట్ చూసిన తర్వాతకి వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కావట్లేదు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎటుపోయిన, మరి ఈ రోజు ఎందుకు రాలేదు? ఇక్కడ జరిగిన ఈ ఎన్నికలను, ఈ రిజల్ట్ ని వాళ్ళ ఛానల్లో ఎందుకు చూపించట్లేదు అని నేను అడుగుతున్నాను. వాళ్ళ నిజంగా ఛానల్లా, లేకపోతే పెయిడ్ ఆర్టికల్స్ రాసే యూట్యూబ్ ఛానల్లా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఛానల్లే అయి ఉంటే నిష్పక్షపాతంగా వాళ్ళు చూపించే వాళ్ళైతే ఈ రోజు జరిగిన ఈ ఎన్నికలలో ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు చూపించి మేము చేసింది తప్పు అని చెప్పి ప్రజానికానికి చెప్తే ఇప్పటికైనా వారిపైన ప్రజలకు నమ్మకం వస్తుందని తెలియజేస్తున్నాను. రైట్ సార్. అలాగే ముఖ్యంగా ఏదైతే ఎల్లమ్మగూడలో వివాదం అనేది మీడియా మీదకి వచ్చి కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున అది వివాదాస్పదంగా అయింది. దాంట్లో మీరు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న వచ్చారు. అలాగే తొలి వెలుగు రఘు, మన తొలి వెలుగు రఘు గారు, అలాగే పృథ్వీరాజ్ యాదవ్ కూడా వచ్చి అక్కడ బీసీలను అణిచివేతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెడ్డిలు అన్నట్టు ఒక వాదనను, ఒక ఆరోపణలు అయితే తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది సార్. నిజంగానే మీ గ్రామంలో బీసీలకు, రెడ్డిలకు, ఎస్సీలకు మధ్య కుల గొడవలు ఉన్నాయా? దాన్ని వాళ్ళు ఏ విధంగా చూశారు? దానికి మీరు సమాధానం ఏ విధంగా చెప్పబోతున్నారు సార్? సార్, ఈరోజు ఈ ఎన్నికలలో 611 ఓట్లు వచ్చినాయంటే నిన్న పోలైన ఓట్లలో 300 మాత్రమే రెడ్డిలై పోలైనాయి. మిగతా 311 ఓట్లు బీసీలవేగా సార్. మా చిన్న గ్రామంలో 300 ఓట్లు బీసీలై ఉంటే 311 ఓట్లు నాకు పడ్డాయి. అంటే బీసీలందరూ కూడా నాకు మద్దతుగా ఉన్నారనే కదా సార్. 5,000 రూపాయలు ఓటుకు 5,000 రూపాయలు పంచడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కక్ష కట్టి. కానీ ఈ రోజు నా ప్రజలు
నా గ్రామ యువకులు, నా గ్రామ మహిళలు, బీసీలందరూ కూడా ఇక్కడ జరగని దాన్ని జరిగిందని చూపియడం జరిగింది. మా కులాల మధ్యన ఈ తీన్మార్ మల్లన్న, ఈ తొలగవెల్లి రఘు వచ్చి మా మధ్యన ఈ గొడవలు పెట్టడానికి, సృష్టించడానికి ప్రయత్నం చేశారని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని ఓట్లేశారు. ఓట్లేసే టైంలో కూడా మీడియా ఉంది ఇక్కడ, పోలీసు వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకొని భారీ మెజార్టీతో నన్ను నా ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామంలో దరిదాపుగా 8 వార్డులుంటే మొత్తం కూడా జనరల్ వార్డులలో కూడా బీసీలనే పెట్టి ఈ రోజు గెలిపించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఉప సర్పంచ్ని కూడా యాదవ్ సోదరుడైనటువంటి మండల్ సతీష్ యాదవ్ అనే బీసీ యువకునికే ఈ రోజు నేను మీ ఉప సర్పంచి నియమించడం జరిగింది. నా ఎంట బీసీలందరూ ఉన్నారు. మీడియా ఛానల్ ఏదో డబ్బులు ఇవ్వట్లేమని చెప్పు, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చో ఈ కార్యక్రమం చేయించబడడం జరిగింది. నా ఎమ్మటి ఇప్పుడు మీరు చూశారు, నేను కారులోనే ఉన్నాను, మంత్రి గారి దగ్గరకు వచ్చి వెళ్తున్నాను. నా ఎమ్మటి ఉన్న వీళ్ళంతా కూడా బీసీలే. ఈ బీసీ బిడ్డలందరూ నా వెంటనే ఉంటారు. వాళ్ళు చెప్పే ఆ డ్రామాలు ఎవరు నమ్మరండి. కాకపోతే కొన్ని తెలియని గ్రామాల వాళ్ళు కొంచెం ఏమన్నా అంటే ఇదేమన్నా జరిగిందేమో, వాస్తవమేనో అనుకోని ఉండొచ్చు కానీ అది జరగలేదనే విషయం మా గ్రామం మొత్తం ఓట్ల ద్వారా తెలియజేసి మీడియా ద్వారా ప్రచారం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు కాబట్టి దీన్ని కూడా ప్రచారం చేయాలని చెప్పేసి ప్రతి మీడియా ఛానల్ ని కోరుతున్నాను. ఎందుకంటే గ్రామాలలో ఇట్లాంటి పద్ధతి మంచిది కాదు. మేమందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటే ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్లు వాళ్ళ రేటింగ్స్ కోసం కులాల మధ్యన చిత్తు పెట్టి గ్రామాలను నిప్పు పెట్టాలని చూస్తున్నారు. మేము పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే ఈ మానవ మనుగడకు రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయ్యే ప్రమాదం ఉంది. వీళ్ళని ఏ గ్రామాలకు కూడా పోకుండా వీళ్ళ మీద ఏదైనా ఒక యాక్ట్ పెట్టి ప్రభుత్వం మొత్తం కూడా ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఎంత దూరం ఉంచితే గ్రామాలకు అంత మంచిది. వీళ్ళు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. ఇట్లాంటి వాళ్ళు కులాల మధ్య రెచ్చగొట్టే వాళ్ళు ఉగ్రవాది చాలా నయం. వారితో దూరంగా ఉంటాం కానీ ప్రజల్లో బతికే ఉగ్రవాదులని నేను తెలియజేస్తున్నాను. రైట్. అలాగే ఫైనల్గా మీరు ఏ పదవి లేకున్నా గ్రామంలో సీసీ రోడ్లు తీసుకురావడం కానీ, అక్కడ గుడి కట్టించడం కానీ, పేదవాళ్లకు ఇల్లులు కూడా కట్టించినట్టు ఓల్గా టైమ్స్ గ్రౌండ్ రిపోర్ట్లో మాకైతే తెలిసింది సార్. ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు, ఆ సర్పంచ్ అభ్యర్థిగా మీరు పదవిలో ఉన్నారు. మరి గ్రామంలో ఉన్న ఆ లోటుపాట్లు ఏంటి, మీరు గ్రామానికి చేయదలుచుకున్న అభివృద్ధి పనులు ఏంటి, ఒక్కసారి ప్రేక్షకుల కోసం. నేను గ్రామంలో ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రతిరోజు కూడా మంత్రి గారి వెంటబడుతూ నాకు ఈ పని కావాలి ఆ పని కావాలని నేను సాధించుకోవడం జరిగింది. 110 కోట్ల రూపాయల వర్కులు మా గ్రామానికి మా ప్రాంతానికి తీసుకొచ్చి మేమంతా డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. ఇట్లాంటిది ఈ రోజు నాకు ఎన్నికల సమయంలో గాని ఇంతకు ముందు కూడా నేను ఎందుకంటే ప్రజల్లోనే నిత్యం ఉండేవాడిని. ఏ రోజో వచ్చి ఒక్కరోజు రాజకీయం చేసే టైప్ కాదు నేను. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాను. కాబట్టి మన ఈ గ్రామంలో ఏ సమస్య ఉందో నాకు అనువను తెలుసు. నా గ్రామ ప్రజలు కొన్ని ఇండ్లు, కొన్ని చిన్న చిన్నవి అన్ని కూడా మనకు చేయడం జరిగింది. అదే విధంగా అట్లాంటివన్నీ నా దృష్టికి వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తాను. అంతేకాకుండా ఈ రోజు భూపాల్ రెడ్డికి చాలా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లేదు. ఎందుకంటే నా గ్రామం మీద చేసిన అన్యాయం ఆ పాపం వెంబడే తగిలింది. ఉరుమట్ల నాకు కంచుకోట అనుకునే భూపాల్ రెడ్డికి ఈ రోజు ఎదురు దెబ్బ తగిలి లక్షల రూపాయలు పెట్టినా కూడా ఉరుమట్ల గ్రామంలో ఓడిపోవడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో భూపాల్ రెడ్డి. నీ సొంత ఊరి ప్రజలే నిన్ను తరిమి కొట్టిర్రు. నువ్వు నా గ్రామంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు. గ్రామ ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ గా నిలబడి భారీ మెజార్టీతోని నన్ను గెలిపియడం జరిగింది. ఈ మెజార్టీ నాకు తెలిసి మా జిల్లాలో ఏ గ్రామంలో కూడా రాలేదు. ఈ రోజు ఎల్లమ్మగూడెం ప్రజలందరూ కూడా నాకు మద్దతుగా ఉన్నారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. రైట్ సార్. ఏది ఏమైనప్పటికీ బయట వాళ్ళు వచ్చి ఎన్ని వివాదాస్పదమైన మాటలు చేసినా, ఆరోపణలు చేసినా ఊరంతా మీకే ఉంటుంది అనేది నిన్న వచ్చిన ఫలితాలను బట్టి అయితే చాలా క్లియర్గా అర్థమైంది. ఇక పదవి అనే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి గ్రామానికి ఆ సేవ చేస్తూ మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఓల్గా టైమ్స్ కూడా కోరుకుంటుంది. నమస్కారం సార్.